హలో వల్సి, గుడ్ మార్నింగ్. నేను ప్రజెంట్ వచ్చేసి తిరుపతి డిస్టిక్ ఎన్ఆర్ అగ్రహారం విలేజ్లో ఉన్నాను. ప్రసాద్ అనే ఒక రైతుకు 10 ఎకరాలు ప్రతి సంవత్సరం 10 ఎకరాలు వరి పంట వేస్తున్నాడు. ఓల్సీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ వచ్చేసి సార్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ రైతు మాటల్లోనే మన ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడక ముందు ఉన్న రిజల్ట్ అతని మాటలతోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విధంగా మా ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ ఏమైంది? మామూలుగా మేము వచ్చి యూరియా ఫాస్ఫేట్ కలిపేసుకునేది. ఓకే. ఈ తర్వాత దీన్ని వాడినాము. ఓకే. వాడిన దానికి బాగానే ఉంది. వేసి కరెక్ట్గా ఒక 10 దినాలు అయింది. ఓకే. వేసినప్పుడు చీకరపుల మారిగా మొక్కలుగా ఉండింది. ఇది లేదు, మొక్కలుగా చీకరపుల మారిగా ఉండింది, పలసంగా ఉండింది. ఓకే. వేసినాక మొత్తం పైరు బాగా పిలకలు పెట్టి ఓకే బాగా వస్తుంది. మళ్ళీ ఏమి ఇది లేబర్ నాటింది కూడా కాదు. ఓకే. కిలో చల్లుకున్నాము అంతే సలకమే. ఓకే. రైట్ బాగుంది, వాడొస్తుంది అందరూ. ఈ గ్రాన్యువల్స్ ప్యాకెట్లు వచ్చేసి మొత్తం గ్రాన్యువల్స్ ప్యాకెట్లు 4 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. హీల్డ్ వచ్చేసి 4 హీల్డ్ ఇవ్వడం జరిగింది. చెప్పండి సార్ మీ మాటల ద్వారానే. హీల్డ్ ఇది ఒక ప్యాకెట్లు వాడినాము. అది గ్రాండ్వేట్ అని చెప్పి దాన్ని వాడినాము. గమ్ అనేసి ఒకటి ఇచ్చినారు, అంటే దాన్ని వచ్చి స్ప్రేట్ కొడతామన్నారు. స్ప్రేట్ కొడతాను కొట్టలే దాన్ని, ఇంకా నీళ్ళు అరగట్టుకొని చూసుకొని కొడతామని చెప్పి చూపెట్టినాం దాన్ని. సో 10 ఎకరాల్లో ఉన్న రైతు వచ్చేసి 5 ఎకరాలు వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న రైతులకు ఏమైనా చెప్పినారు సార్? చెప్పినాము, ఇంకా చెప్పలా, సరిగ్గా చెప్తా ఉన్నాము. వాళ్ళు ఆల్రెడీ చూసినారంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఉండు ఏం చేద్దాం అట్లా ఉండలేదు. కానీ ఇప్పుడు మన పొలానికి పక్కన ఉన్న పొలానికి డిఫరెంట్ ఏమైనా ఉంది సార్? డిఫరెంట్ ఉంది ఖచ్చితంగా. ఇది మనం వేసేటప్పుడు నాది పొలం మారిగా అటా పై ఇదిగా ఉండింది. నాకు బాగా పిల్లకలు పెట్టి బాగుంది. ఓకే. అది వేసినప్పుడు అది యూరియా డిఏపి అని చెప్పి వేసినారు. వేసినప్పుడు నలుపు కట్టింది. ఇప్పుడు ఉన్నది అట్నే ఉంది, కానీ మా కలర్ మారుతా ఉంది అంతే, రంకు చేసింది. ఓకే సార్, పట్టుకుంది రాదు కానీ. సార్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గ్రాన్యువల్స్ 4 ప్యాకెట్లు, హీల్డ్ 4 ప్యాకెట్లు వాడడం వల్ల మీకు ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ అని అనిపిస్తుంది కదా సార్? ఇప్పుడు మా ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతుకు ఇవ్వచ్చు కదా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒక అతను మాదరపాక అతను నుంచి నా నెంబర్ ఫోన్ చేసినాడు, ఇచ్చినారంట. అవును సార్. ఓకే, చెప్పినాను. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఈ పక్కనున్న పొలం వచ్చేసి రెగ్యులర్గా వాడే యూరియా సల్ఫేట్ వాడినారు. సో ఇక్కడకున్న రిజల్ట్ చూడండి. వాడిన పొలం వచ్చేసి మన ప్రోడక్ట్ వాడిన రిజల్ట్ చూడండి. నువ్వు 10 ఎకరాలకి వాడమన్నావు. ఓకే. కానీ నేనే భయపడి మనం ఎప్పుడు వాడలేదు కదా, దీన్ని ఫస్ట్ చూద్దామని చెప్పేసి 5 ఎకరాలతో వాడినాను. దీన్ని వాడిన దానికి మనకి ప్రయోజనం ఉంది, ఖచ్చితంగా వాడవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఓకే సార్, థ్యాంక్స్ వల్సి అని చెప్పండి సార్. థ్యాంక్స్. ఓకే వల్సి. ఓకే సార్.